హాయ్ అండి, వెల్కమ్ టు మహీస్ కిచెన్. ఈరోజు నేను మజ్జిగ చారు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ మజ్జిగ చారు చాలా ఈజీగా టేస్టీగా ఒక 15-20 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మజ్జిగ చారు సమ్మర్ సీజన్లో అట్లీస్ట్ వీక్లో 2 డేస్ అయినా తిన్నామనుకోండి, ఒంట్లో వేడి కూడా తగ్గుతుందండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 గ్రీన్ చిల్లీ ఇలా తొడిమలు తీసేసుకోవాలండి. తొడిమలు తీసేసుకున్న తర్వాత ఈ గ్రీన్ చిల్లీ హాఫ్ ఇలా కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 1.5 ఇంచు అల్లం పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ను పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకొని తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 కప్స్ కర్డ్ వేసుకోవాలి. ఈ కప్తో 2 కప్స్ అంటే 1/2 లీటర్ కర్డ్ పడుతుందండి. 2 కప్స్ పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో ఎక్కడ పెరుగు ముద్దలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం పుల్లగా అయిన పెరుగే ఈ మజ్జిగ చారుకు చాలా బాగుంటుందండి. చూడండి, ఎక్కడ కూడా పెరుగు ముద్దలు లేకుండా ఇలా నీట్గా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే 2 కప్స్ పెరుగు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ పెరుగు కలిసేలాగా మరొకసారి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఈ మజ్జిగను పక్కన ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. శనగపప్పు మినప్పప్పు వేసిన తర్వాత వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారులోకి ఆనియన్స్ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ వేసి ఒకసారి ఇలా కలపగానే మనం మిక్సీకి వేసి ఉంచుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని మనం కలిపి ఉంచుకున్న మజ్జిగను ఇందులోకి వేసుకోవాలి. మజ్జిగ వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ మజ్జిగ చారు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. మనం కలిపి ఉంచుకున్న మజ్జిగ ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం కూడా పుల్లగా లేని పెరుగుతోటి మజ్జిగ చారు చేశారనుకోండి, మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుందండి.